డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. నామినేటెడ్ పదవులు ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు నామినేటెడ్ పదవులు ప్రకటించారు. ఊహించిన వారికి చాలామందికి నామినేటెడ్ పదవులు వచ్చాయి. మేబీ ఇంకో లిస్ట్ ఉంది, ఇంకో 2-3 దశల్లో లిస్టులు ఉంటాయి, ఇంకా వస్తాయి, వేరే వేరే పేర్లు వస్తాయి. ఇంకా టీటీడీ బోర్డు ప్రకటించలేదు. ఇంకా కొన్ని కీలకమైన పదవులు ఏవి రీజనల్ చైర్మన్లు, అలాగే నెల్లూరు, కడప, కర్నూలు, విశాఖపట్నము, తిరుపతి ఇటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవులు ఇవేం ప్రకటించలేదు. సో ఇంకా టైం ఉంది, వీటికి ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ఈరోజు ప్రకటించిన లిస్టులో చూసుకుంటే బీజేపీకి, జనసేనకి తక్కువగానే ఇచ్చారు అని ఒక ఆలోచన అయితే ఆ రెండు పార్టీల కార్యకర్తల్లో మెదిలింది. ముఖ్యంగా బీజేపీకి చూస్తే ఒకే ఒక పదవి ఇచ్చారు, అది కూడా లంకా దినకర్ గారికి. ఆయన టీడీపీ నుంచి వెళ్ళిన వ్యక్తే. 20 పాయింట్ ఫార్ములా ఆ పదవి లంకా దినకర్కి ఇచ్చారు. ఆయన కూడా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వ్యక్తే. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన వాసనలంతా టీడీపీలోనే భావజాలంతో ఉంటాడు ఆయన. అలాగే జనసేన పార్టీలో చూసుకుంటే 3 పదవులు ఇచ్చారు. అందులో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఏమో తోట మెహర్ సీతారామ సుధీర్ అని, అలాగే టిట్కో చైర్మన్గా వెనుములపాటి అజయ్ కుమార్, వీళ్ళు 3కి జనసేన పార్టీ నుంచి వీళ్ళ 3కి మొత్తం 20 పదవుల్లో జనసేనకు వచ్చింది 3. యాక్చువల్ వాళ్ళు 30% పదవులు ఆశించారు. అంటే 20లో 6 పదవులు వాళ్ళు ఆశించారు. అట్లీస్ట్ 4 అయినా వస్తాయేమోనని భావించారు, కానీ 3 పదవులే వచ్చాయి. ఈ 3లో కూడా కీలకమైంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్. సివిల్ సప్లైస్కి మంత్రి కూడా జనసేన పార్టీ నాదెళ్ల మనోహర్ గారే ఉన్నారు కాబట్టి ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా జనసేనకి చేతుల్లోనే పెట్టేశారు. పైగా ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎవరికైతే ఇచ్చారో ఆయన కాకినాడకి, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అలాగే కాకినాడ అంటేనే ఈ సివిల్ సప్లైస్ రేషన్ బియ్యం అక్రమ వ్యవహారాలకు సంబంధించి అదొక పెద్ద కేంద్రం. టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడికే వెళ్ళి నేరుగా సీజ్ చేసి చాలా గొడవ జరిగింది. వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేస్తామన్నారు. నెలకొకసారో లేదా 15 రోజులకు ఒకసారో మీడియా వేదికగా వాళ్ళని తాట తీస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని ఇచ్చేస్తామని చెప్పడం, కానీ అక్కడ జరిగేది ఏమీ ఉండదు, ఉత్తుత్తి ప్రకటనలు తప్ప. సో దానికి బలపరుస్తూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కూడా వాళ్ళకి ఇవ్వడం, ఆ ప్రాంతం వ్యక్తికి ఇవ్వడం, ప్లస్ ఆయన వైసీపీలో ఎవరో ఒక నాయకుడితో బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారనే టాక్ బయటకు రావడంతో ఇప్పుడు కాస్త అయితే ఏదైనా ఆ పార్టీ బాధ్యత మొత్తం జనసేనది, బాధ్యత మొత్తం పవన్ కళ్యాణ్ గారిది ఆ డిపార్ట్మెంట్. సో అట్లా 3 పదవులు, 3 పదవులే ఇచ్చారు. 3లో కూడా ఒకటే కీలకమైన పదవి ఇచ్చారు. టిడ్కో కూడా ఇచ్చారు, కానీ మేబీ వాళ్ళు ఏపీఐఐసి కానీ అలాగే ఏపీ ఎండీసీ కానీ ఆశించారు. ఏపీఐఐసి పదవి ఆశించారు యాక్చువల్లీ. అది ఇస్తే బాగుండేదని జనసేన పార్టీ అనుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే 30% పదవులు, అంటే ఎమ్మెల్యే సీట్లు ఎలాగో తక్కువ ఇచ్చారు కదా, 21 ఇచ్చారు కదా, కాబట్టి నామినేటెడ్ పదవులనే ఎక్కువ వస్తాయేమోనని అడిగారు, కానీ రాలేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ ఉందో ఇంకా వాటిల్లో కూడా తక్కువగానే వస్తుంది అని, అంటే ఇదే తరహాలో వస్తాయి అనేది టాక్. దానికి కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కీలకమైన పదవులు వాళ్ళు అడగడం, చర్చలు అంటే లేట్ అవ్వడానికి కారణమే ఈ షేరింగ్లో తేడా వచ్చే లేట్ అయింది. 2 పార్టీల మధ్య పదవుల విషయంలో షేరింగ్లో కొంచెం తేడా వచ్చి లేట్ అయింది. సో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్లు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ చైర్మన్లు, వీటిల్లో కూడా ఇలాగే ఉండొచ్చు, ఇదే తరహాలో ఉండొచ్చు. అలాగే ఈ కార్పొరేషన్స్లో డైరెక్టర్ పదవులు కూడా వాళ్ళకి అలాగే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ లిస్టు మీద జనసేన పార్టీ శ్రేణులు బాగా అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. మరి దీని మీద అంటే వాళ్ళు మేబీ ఇవి 2 సంవత్సరాలు ఉంటాయి పదవి కాలం. ఇప్పుడు నామినేటెడ్ పదవులు 2 ఏళ్ళు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తారు, లేదా వీళ్ళని కొనసాగిస్తారు. సో వీటితో పాటు ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ పదవులు ఉన్నాయి, అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, మార్కెట్ యార్డ్లు. అవి కూడా నియోజకవర్గ స్థాయిలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది, డైరెక్టర్లు కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ వాళ్ళకే ఆ పదవులు ఇచ్చే అవకాశం ఉంది, అది ఆ పరిశీలనలో ఉంది. కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలేమో ఎక్కడెక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అది మొత్తం
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలన్నీ టీడీపీ జనసేన పార్టీకే ఇవ్వాలి అని వాళ్ళు పట్టుబడుతున్నారు. అది ఒకటి కొంచెం ఇంటర్నల్గా చర్చ జరుగుతోంది. దాని మీద అందుకే ఇంకా ఏం మాట్లాడలేదు. అలాగే విప్లు కూడా ఇవ్వాలని, అలాగే టీటీడీ బోర్డు మెంబర్లు కూడా 3 లేదా 2 లేదా 3 పదవులు ఇవ్వాలని ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. అలాగే సోమవీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు ఇటువంటి వాళ్ళు కూడా నామినేటెడ్ పదవులు ఆశించారు బీజేపీ నుంచి. వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వాల. సో వాళ్ళల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది. బీజేపీ అసంతృప్తిని పెద్దగా ఎవరు పట్టించుకోరు, పెద్ద సబ్జెక్ట్ విషయం ఏమీ కాదు. కానీ ముఖ్యంగా జనసేన పార్టీలోనే చాలామంది ఉన్నారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చిన 21 స్థానాల్లో టీడీపీ వాళ్ళు ఎలాగైతే సీట్లు కోల్పోయారో, చాలా చోట్ల జనసేన పార్టీకి బలమైన నాయకత్వం ఉన్న చోట, బలమైన ఓటింగ్ ఉన్న చోట వాళ్ళు కూడా సీటు వదులుకోవాల్సి వచ్చింది. సో అలా వాళ్ళు కూడా కొన్ని సీట్లు కోల్పోయారు. కాబట్టి వాళ్ళు అలా కీలకమైన పదవులు వస్తాయని ఆశించారు. కానీ అది రాకపోవడంతో ఈరోజు మార్నింగ్ నుంచి ఈ లిస్టు విడుదలైనప్పటి నుంచి కూడా ఇంటర్నల్గా చర్చ జరుగుతోంది, అన్యాయం జరిగిందేమో అని. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం, ఏముందలే ఆయన ఒప్పుకున్నారంటే ఏదో మంచి కోసమే ఒప్పుకొని ఉంటాడు అనేది ఒక నమ్మకం.